ఈ సమ్మర్ టైంలో ఒంటికి చలవ చేసి తీసుకున్న వెంటనే శక్తినిచ్చే పాయసం ఏదైనా ఉంది అంటే అది సబ్జా గింజలు అండ్ సాబ్దన్. వీటిని సాబ్దన్లని కొన్నిసార్లు సగ్గుబియ్యం అని కూడా పిలుస్తారు. ఈ సగ్గుబియ్యము సబ్జా గింజల పాయసము చాలా టేస్టీగా ఉండడమే కాదు, తీసుకున్న వెంటనే ఒంటికి చలవ చేసి శక్తిని కూడా ఇస్తుంది. మరి దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. ఈరోజు మన వీడియోలో ఈ పాయసాన్ని తయారు చేశాను. మరి ఏ విధంగా చేశాను అనేది మన వీడియోలో అయితే చూసేయండి. చూసే ముందు ఇది మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్స్ ఇలా తీసుకోవాలి. దీంట్లో పావు వంతు సగ్గు బియ్యాన్ని అంటే సాబ్దాన్ని తీసుకోవాలి. వీటిని ఒకసారి శుభ్రంగా 2 సార్లు కడిగి ఇలా తీసుకుని వాటర్ వేసి పక్కన పెట్టుకుందాము. అవి నానే లోపల మరొక బౌల్స్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు సబ్జా సీడ్స్ని వేసుకుని ఇలా వాటర్ వేసి నానబెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయండి. చూడండి, ఇలా వాటర్ వేసి అంతా మునిగేటట్టు ఇలా ఒకసారి కలుపుకుంటే చాలు. ఇవి వెంటనే కూడా ఇలా తెల్లగా అయిపోతాయి. మీకు చూపిస్తాను. ఇవి 2 కూడా మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాము. ఒక ఎడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లోకి మనము వాటర్ వేసి తీసుకుందాము. చూసారా, సబ్జా గింజలు తెల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఇలా ఒక ఎడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లోకి తగినంత వాటర్ తీసుకుని ఇప్పుడు మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాము. మరొక స్టవ్ పైన నేను ఒక పావు లీటర్ పాలుని మరిగించుకుంటున్నాను. అలాగే ఇలా బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలాగా కలుపుతూ ఉండాలి. వీటిని ఈ సగ్గుబియ్యం అనేది మనం కలపలేదనుకోండి అడుగన్నా పడతాయి, లేదా పైన మీగల్లాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలాగ కలుపుకుంటూ వీటిని మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నాం అనుకోండి పొంగిపోతుంది. మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మనము ఇలాగ అంతా బాగా కలిసేటట్టు ఈ సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు కనిపిస్తలేదుగా, సగ్గుబియ్యం అనేది తొందరగానే ఉడికిపోయి మనము నానబెట్టడం వల్ల ఇలాగా మీకు సగ్గుబియ్యం కనిపించాలి అంటే సగం వరకు ఉడికించుకోండి. చూసారా, ఇక్కడ పొంగు వచ్చేస్తుంది. పెద్ద మంట పెట్టినాం అనుకోండి ఇవి బయటికి వచ్చేస్తాయి పాలు అనేది. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. అలాగే పంచదార కూడా నేను 1 కప్పు పంచదార వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనము పక్కన మరిగించుకున్న పాలను కూడా వేసి ఇలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఈ పాయసాన్ని పక్కకు దింపేసుకోవాలి. ఇంకా పంచదార అంటే చక్కెరని మీకు తగిన విధంగా వేసుకోండి. ఎందుకంటే మీరు చేసే మోతాదుని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న దానికి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, అలాగే పావు లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి 3 గ్లాసులు వాటర్ను కూడా తీసుకున్నాను. ఇలాగ మరిగిన ఇప్పుడు ఇవి కాస్త పేనగాలకి చల్లారి పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనము ఐస్ క్యూబ్ కానీ లేదా ఇలాగే చల్లగా అందించేయచ్చు. ఒక గ్లాసులో కానీ బౌల్స్లో కానీ వేసి, లేదు కొంచెం చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా అందియవచ్చు. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది తీసుకున్న వెంటనే కూడా మనకి ఒంట్లోని వేడిని పారదోలి మంచి శక్తిని ఇస్తుంది. వేడిని తగ్గించడమే కాదు, దాహార్తిని తీర్చి కడుపు చల్లదనాన్ని ఇస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గు బియ్యం అలాగే సబ్జా సీడ్స్తో తయారు చేసిన ఈ పాయసం మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.